నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రతి ఏటా మనం చూసుకుంటే కువైట్ దేశానికి వేల మంది భారతీయులైతే వలసలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే పాత వాళ్ళు ఇంకా కువైట్ వద్దని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నా సరే, కానీ కొత్త వాళ్ళైతే కువైట్లో ఏదో ఉందని చెప్పేసి వలసలైతే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. దీనిపైన కొంతమంది నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్త తరం ఏదైతే ఉందో ఆ కొత్త తరం కూడా ఇప్పుడు చూసుకుంటే గల్ఫ్ దేశాలకు వలసలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే చాలామందికి తెలిసి ఉంటుంది, మన తాతలు కానీ నాన్నలు కానీ మన తరం కానీ కువైట్కు వచ్చి కష్టపడి పనిచేసి వలస పక్షులమని చెప్పేసి బిరుదు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. కనీసం రాబోయే తరాలైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వలసలు రాకుండా చూడాలంటే వాళ్లకు మంచి చదువు చెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్న కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ గల్ఫ్ దేశాల వైపు కొత్త తరం కూడా చూస్తూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కువైట్కు వచ్చేస్తూ ఉన్నారు. అలాగే తల్లి లేదా తండ్రి కువైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న తల్లి లేదా లేకపోతే తండ్రి మాట పిల్లలైతే వినడం లేదు. ఎవరి పాటికి వాళ్ళైతే ఉంటూ ఉన్నారో వాళ్ళకైతే డబ్బు వస్తూ ఉంది చేతికి, ఇష్టం వచ్చినటివన్నీ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చెడు అలవాట్లకు కూడా బానిసలు అవుతూ ఉన్నారు. మద్యం సేవించడం కానీ, సిగరెట్లు తాగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొత్త తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చి ఎన్ని కష్టాలు పడ్డామో మన రాబోయే తరాలు కూడా వచ్చి ఇబ్బందులు పడకుండా ఇక్కడ బానిసత్వం చేయకుండా ఉండాలంటే కానీ వాళ్ళకు మంచి చదువు చెప్పించి, దయచేసి మీరు కువైట్లో పడుతూ ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వివరంగా మీ యొక్క పిల్లలకైతే తెలియజేయండి. నాయన, మేము కువైట్కు వచ్చాము, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మేము ఇంత కష్టపడి మీకు జీతం పంపించి మీకైతే మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాము, మీరు చదువుకొని మంచి ప్రయోజకులు కాండి. చదువుకోకుండా ఉంటే కానీ మాలాగే మీరు మళ్ళీ ఈ గల్ఫ్ దేశాలకు కువైట్ దేశానికి వచ్చి ఇబ్బందులు పడతారని చెప్పేసి అందరికీ మీ యొక్క పిల్లలకైతే రాబోయే తరానికైతే చెప్పండి. ఎందుకంటే మా అమ్మా నాన్న కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్నారు, మాకేం ఇంకా ఇబ్బంది, నెల నెల డబ్బులు పంపిస్తూ ఉన్నారు, నాలాంటి వారు నా అంతటి వాడు ఎవరూ లేరని చెప్పేసి కొంతమంది పిల్లలైతే తిరుగుతూ ఉన్నారు. రాబోయే తరం కూడా చెడిపోతే కానీ మళ్ళీ గల్ఫ్ దేశాలకైతే వలసలు రావాల్సి ఉంటుంది. మీ పిల్లలకు ముఖ్యంగా చదువు చెప్పించడానికి ఎవరో ఒకరు తల్లి లేదా తండ్రి ఇండియాలో ఉండి వాళ్ళను క్రమశిక్షణతో పెంచండి. ఒక్కసారి వాళ్ళు క్రమశిక్షణ తప్పారంటే కానీ వాళ్ళను మళ్ళా గాడిలో పెట్టాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి అందరూ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.